సార్ ఎలా చూడండి సార్ అందరూ ఒకసారి. ఓకే భాస్కర్ నాయకత్వం, భాస్కర్ నాయకత్వం, భాస్కర్ నాయకత్వం. ఎలా చూడండి అందరూ ఒకసారి. క్లోజర్ కూడా వేసుకోండి. అది అప్పుడు పెట్టించిందా? ఎస్టిమేట్స్ వేసారమ్మా? ఆల్రెడీ వార్డ్ ఇన్స్పెక్షన్స్ అవి వేసేమంటున్నాం మళ్ళీ. అంటే మనది 90 అయిపోయింది కదా. కోటి 90 లక్షలు అక్కడ ఎంటర్ అయిపోయింది కదా. అది అవైలబిలిటీ స్టేజ్ లో ఉంది. అంటే ఇంకొక 1 వీక్ అది కాకుండా ఇంకేమన్నా ఎస్టిమేట్స్ కొన్ని మధ్య చూపించి ఈవినింగ్ ఇస్తున్నారు ఆ వర్క్ కాయంతలు దాన్ని భవ్య కాయంతలు బండ్లు ఉన్నాయి కదా, అక్కడి ఎస్టిమేట్ కాయంతలు అక్కడి అడుగుతున్నారు. అయ్యే 35 1,60,000 ఏంటి అంటే మొత్తం సీక్రెట్ ప్యాకేజ్ వినాయకుడి గుడి గాయత్రి అంటే 2 కోట్లు గాయత్రి స్కూల్ అన్ని 2 కోట్లు 57 లక్షలు ఒకటి సార్, 1,60,000 సార్. ఇది ఒక 27 ప్లస్ 2.5 కోట్లు. 2.5 కోట్ల వరకు ఈ 15 months లో అయినాయి. అంటే అయిన వర్క్లు అంటే చిన్న చిన్న వర్క్లు తీసుకున్నాం సార్. 4.5 lakhs అట్లా ఉన్నాయి సార్. అవన్నీ కలిపి ఒక 30 లక్షలు. అంటే 15 months నుంచి ఎంత వర్క్ అయిందని అడుగుతున్నారు. అంటే మనం ట్రైన్ కట్టాం సార్, మేజర్ గా అవుట్ఫాల్ అయినా భాస్కర్ నగర్లో మనం వచ్చిన తర్వాత 2 రోడ్లు వేసినాం సీసీ. అవి జరుగుతున్నాయి సార్. 2 రోడ్లు 50 లక్షలు సార్. ఇది 1,70 లక్షలు, 2.5 కోట్లు దాకా. ప్లస్ ఇక్కడ మన కృష్ణానగర్ లో బ్యాంక్ వాళ్ళని ఆడుకున్నదో సీసీ రోడ్డు ట్రైన్ ఓవరాల్ గా అయినాయి. ఇప్పుడు మళ్ళీ అవుతున్నాయి. అంటే టెండర్ లో ఉన్నాయి అన్ని కలిపి సుమారు 5 కోట్ల దాకా వెళ్తుంది. దాని కొబ్బరికాయలు స్టార్ట్ చేసి ఇవ్వండి సార్. ఇక్కడ మీ దగ్గర చేస్తా ఉండండి. అరవలో నమస్కారం. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు మీరు గమనించినట్లయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 15 నెలల్లో 50 వార్డులో చేసిన పనుల యొక్క విలువ 1,77,00,000. 1,77,00,000తో ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేసుకున్నాయి. అది కాకుండా ఇంకొక 30 లక్షలు రోడ్స్ డ్రైన్స్ పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే 2,07,00,000 పనులు పూర్తి చేసుకున్నాం, పనులు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా ఈరోజు 35 లక్షలతో పనుల్ని ప్రారంభించుకోవడం జరిగింది. అంటే సుమారు 2,50,00,000. బాగా చెప్పారే మీరే, 2,50,00,000. ఇది కాకుండా ఇప్పుడు టెండర్ స్టేజ్లో మరొక 2.5 కోట్లు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. అంటే మొత్తం కలిపి ఈ 50 వార్డులో ఈ 15 నెలల్లో ఎవరైతే మా నాయకత్వం ఉందో వార్డ్ ఇన్ఛార్జ్ అయిన రవి యాదవ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు దళిత రత్న కాశీ నవీన్ గారు, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు అందరి యొక్క సహకారం సూచనలతో ఈ 15 రోజుల్లో ఈ 15 నెలల్లో 5 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు 50 వార్డులో చేశామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. 50 వార్డే కాదు, 42 వార్డుల్లో కూడా ఇదే రీతిలో చేశాం. ఎక్కడ చేశాం పనులు, ఎక్కడ అవసరమో అక్కడ చేశాం, ఎక్కడ ప్రజలకు ఉపయోగపడతాదో అక్కడ చేశాం, ఎక్కడికి ప్రజల అవసరాలు ఉన్నాయో అక్కడే చేశాం. అంతేగాని
చేతిలో అధికారం ఉంది కదా అని, అవకాశం ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చెయ్యట్లా. ఈ చేసే క్రమంలో 42 వార్డులు కూడా మొన్ననే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేశాం. 42 వార్డుల్లో అయిన పనులు, జరుగుతున్న పనులు, టెండర్ స్టేజ్లో ఉన్న పనులు కాకుండా కూటమి నాయకత్వంతో అనుసంధానం చేసుకొని ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయమన్నాం ప్రతి వార్డులో. ఆ ప్రిపేర్ చేసిన ఎస్టిమేట్స్లోంచి మరొక 15 నుంచి 20 కోట్ల పనులు, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పార్క్స్ కానీ ఎంచుకొని వాటన్నిటిని కూడా ఈ సంవత్సరంలోని 130 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది ప్రజలకి. దాంట్లో ఈ కార్యక్రమాన్ని అనుసంధానం చేసే కార్యక్రమం కూడా ఈ వారం రోజుల్లో తీసుకోబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఇంకా అవసరమైన చోట ప్రజలు ఇంకా ఏదైనా ఇబ్బంది కలిగే ఏదైనా డ్రైన్ కానీ, రోడ్స్ కానీ ఉంటే చెప్పండి. ఎక్కడికక్కడ కూటమి నాయకత్వం ఉంది, ప్రజల యొక్క సమస్యల అవగాహన చేసుకునే నాయకత్వం ఉంది. ప్రతి ఒక్కరి యొక్క సమస్యని తీరుస్తామని కూటమి తరపున ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తా ఉన్నాం.